హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత మల్లి వ్లాగ్స్. సో లాస్ట్ 2 వీడియోస్లో అయితే శ్రీరంగం, తంజావూర్, మదురై టెంపుల్స్ అయితే కవర్ చేసేసామండి. సో ఇప్పుడు అక్కడ నుంచి సెకండ్ డే ఈవినింగ్ అయింది ఇప్పుడైతే. సో రామేశ్వరంకి బయలుదేరామన్నమాట. ఇది వచ్చేసి పంబన్ బ్రిడ్జ్ అండి. సో ట్రైన్ వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ మాత్రం కిందకు వస్తుంది, నార్మల్గా ఉన్నప్పుడు పైన ఉంటుందన్నమాట. సో ఇది చాలా టెక్నాలజీ యూస్ చేసి కట్టారు. ఆల్రెడీ దీని పక్కన ట్రాక్ అయితే ఉంది, ఎప్పుడు పాతది, అది కొంచెం వాటర్లో మునిగిపోయి అలా ఉందన్నమాట. సో ఇది కొత్తగా కట్టిన బ్రిడ్జ్ 2010లో వచ్చిందనమాట. సో రామేశ్వరం టెంపుల్ లోపల అయితే అలో చేయలేదు. మేము దర్శించుకొని బయటకు వచ్చేసాము. నైట్ 8 అయితే అయిపోయిందండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ధనుష్కోటికి అయితే బయలుదేరాము. సో రామేశ్వరం నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ధనుష్కోటి. ఇండియాకి ఇది లాస్ట్ ల్యాండ్ అనమాట, లాస్ట్గా. సో ఇది చెప్పాలంటే ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంది. సో మేము వెళ్తున్న రోడ్డు ఉంది కదండి, మొత్తంగా అటువైపు ఇటువైపు సముద్రమే ఉందన్నమాట. అక్కడికి దగ్గరలో ఉన్న చిన్న చిన్న పల్లెటూర్లు కూడా మొత్తం వాటర్లో మునిగిపోయాయి. అదేంటో చాలా చూడటానికి కొంచెం భయంగానే ఉంది. వాళ్ళైతే చాలా ధైర్యంగానే ఉన్నారని చెప్పాలి. చూడండి మా పిల్లలు కొంచెం సముద్రంగా అనిపించగానే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. చెప్పు. కొండ కాదు, బీచ్ చూడాలి ఇప్పుడు. చెప్పు. బీచ్ చూడాలి, బాగా చూసుకుంటారు. బీచ్ చూడండి, సో అదనమాట. వాళ్ళైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో బయట అయితే మొత్తం ఇవన్నీ హోటల్స్ అనమాట. అంటే సముద్రంలో దొరికే చేపలు తీసుకొచ్చి వాళ్ళైతే మంచిగా వైట్ రైస్తో చేపల పులుసు, చేపల ఫ్రై, మనకి ఏది కావాలంటే అది అప్పటికప్పుడు వండి ఇస్తున్నారు. కాస్ట్ కూడా చెప్పాలంటే బయట రెస్టారెంట్తో పోలిస్తే చాలా తక్కువనే చెప్పచ్చండి, కానీ చాలా టేస్టీగా చేశారనమాట. సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. మేమైతే రిటర్న్ వచ్చేటప్పుడు లంచ్ టైం అయింది, అప్పుడు లంచ్ చేశాను అనమాట. సో చూసారా, అక్కడక్కడ వాటర్, ఇంకా మెయిన్ సముద్రం అయితే వచ్చేసింది. నేనైతే ఏ వీడియో స్కిప్ చేయలేక మొత్తం అన్నీ తీసిన వీడియోస్ అన్నీ పెట్టేశాను. వాటర్ అయితే బీచ్ కూడా చాలా నీట్గా, వాటర్ కలర్ అయితే అసలు ఎంత బాగుందో, ప్లెజెంట్గా ఉంది. నార్మల్గా కొన్ని బీచ్లు అయితే చాలా డర్టీగా, పొల్యూషన్గా అలా ఉంటుంది కదండి. ఇక్కడైతే ఏ వేస్ట్ లేదు. మొత్తం చూసారా ఎంత బాగుందంటే ఆ ఎగ్జైట్మెంట్. ఒకవైపు మేము మ్యాప్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాము, ఆ మ్యాప్లో మా చుట్టూ వాటర్ ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఓన్గా అక్కడికి వెళ్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. మ్యాక్సిమం నేనైతే మీకు కవర్ చేశాను. సో ఆ స్టోన్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్దవి, అవి మాత్రమే అడ్డనమాట. ఆ స్టోన్స్ తర్వాత కొద్దిగా ఒక 1 లైన్ మాత్రమే ఇసుకుంటుంది. దాని తర్వాత డీప్ ఓషన్ ఉంటుందన్నమాట. మళ్ళీ కొంచెం కొంచెమే, అలా ఏం కాదు, చాలా డీప్గా ఉంటుంది ఉండడమే. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లలతో వెళ్ళినప్పుడు, మరీ అనమాట. చూసారా వాటర్ కలరు ఎంత బాగుందంటే చాలా బాగుంది. అందులో మేము వెళ్ళటము కొంచెం హాలిడేస్ అలాగే ఎక్కువ వచ్చాయి, చాలా ట్రాఫిక్ ఉన్నింది. ఎక్కడ చూడు జనాలే అండి. టెంపుల్స్లోనే కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా ట్రాఫిక్ అయిపోయింది. మేమైతే మళ్ళీ చుట్టుకొని వచ్చేసరికి మాకు చాలా లేట్ అయిపోయింది. సో చూసారా, అందరూ అక్కడే మధ్యలో ఆపేసి, ఎక్కడ వాళ్ళకి వ్యూ బాగుందనుకుంటే అక్కడ ఆపేసి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారనమాట. మేమైతే లాస్ట్ వరకు వెళ్దామని వెళ్తున్నాము. మాకు పిల్లలు ఉండడం వల్ల కొంచెం మరీ ఎక్కువ
కొంచెం సర్కస్ ఫీట్లు అవి చేయలేకపోయాము వాటర్లో, కేర్ఫుల్గా ఉండాల్సి వచ్చిందనమాట. సో చూసారా ఎంత బాగున్నాయో వాటరు. నాకు తెలిసి లక్షద్వీప్ ఐలాండ్స్ కూడా ఇలాగే వాటర్ కలరు ఇలా ఇంత ప్లెజెంట్గానే ఉంటుంది అనుకుంటున్నాను. నాకైతే మెయిన్ టార్గెట్ లక్షద్వీప్కి వెళ్ళాలనే, కాకపోతే మా చెల్లి వాళ్ళు ఇక్కడికి వెళ్దామని తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ కూడా ఏం తీసుకోలేదు, చాలా బాగుంది. ఇక్కడైతే బోటింగ్ చాలా తక్కువే, అదే రామేశ్వరంలో అయితే కొంచెం ఉంది బోటింగ్. మేము అక్కడికి వెళ్ళలేదు కాబట్టి డైరెక్ట్ బీచ్ కోసం ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ హార్స్ రైడింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా స్నాక్స్ అయితే చెప్పక్కర్లేదు, మ్యాంగోస్, కీరా, క్యారెట్, స్వీట్ కార్న్ ఇవన్నీ చాలానే ఉన్నాయి. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. కాకపోతే అది ఇండియాకి లాస్ట్ ప్లేస్ కదండి, దానివల్ల అక్కడికి అన్నీ ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ సెల్లింగ్ చేస్తున్నారు, కాబట్టి కాస్ట్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. ఇంకా ఇక్కడికంటే దారుణము కన్యాకుమారిలో అయితే ఒక్క మ్యాంగో, ఓన్లీ సింగిల్ మ్యాంగో 300 రూపీస్ చెప్పారు. మాకైతే ఎంత షాకింగ్గా అనిపించిందో అసలు ఆ మాట వినంగానే. సో అదండి, మేమైతే ఇక్కడ కొంతసేపు బాగా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎంజాయ్ చేసేసి, కాకపోతే మేము ఉన్న ఒక హాఫ్ అన్ అవర్కే 2 times అలా వర్షం పడింది. ఒక 10 minutes వర్షము, ఒక 10 minutes ఎండ ఫుల్గా, మళ్ళీ 10 minutes వర్షము, అలా అవుతుందన్నమాట. క్లైమేట్ అయితే ఏది కాన్స్టెంట్గా లేదు, మొత్తం చేంజ్ అవుతూనే ఉంది. మేము మొత్తానికైతే తడిచిపోయాము వర్షంలోనే. బీచ్లో హాఫే తడిచాంలే, సేఫ్గా ఉన్నాం అనుకుంటే వర్షం పడి మొత్తం తడిచిపోయాము అందరమును. అది ట్రిప్ తర్వాత అందరికీ కొంచెము కోల్డ్, కాఫ్, సిక్ అయిపోయాము. సో దానివల్ల 1 week 10 days టైం పట్టిందండి మాకు రికవర్ అవ్వటానికి. దానిలోపు జాను ఫస్ట్, దానిలోపు తర్వాత మా బాబు యాన్యువల్ డే ఉన్నింది, అదొకటి. నెక్స్ట్ వెంటనే సంక్రాంతి హాలిడేస్, ఊరెళ్ళి రావటము, మొత్తం అంతా సెట్ అయ్యేసరికి నా డైలీ రొటీన్లోకి రావటానికి ఈ టైం అయింది. దానికోసమనే ఈ వీడియో అయితే లేట్గా వస్తుంది. కాకపోతే ఈ వీడియో అయితే ఎలాగైనా అప్లోడ్ చేయాలని చెప్పి, లేట్ అయినా పర్లేదని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను. మీకు తెలుస్తుందా వాటర్ కలరు ఎన్ని డిఫరెంట్ టైప్స్లో ఉందో? కొంచెం డార్క్ బ్లూ లాగా, కొంచెం మధ్యలో ఒక లైన్ లాగా వేరే కలర్లో ఉంది చూడండి. అసలు అది అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుందండి. వీలుంటే మీరు ఒక్కసారైనా వెళ్ళటానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఇక్కడికి ఒక 25 kilometersలోనే శ్రీలంక అని చెప్తున్నారు. అక్కడైతే ఒక ఆ వైపు ఏదో ఒక గట్టులాగైతే కనిపిస్తుంది, కానీ శ్రీలంకనే అంట అది. సో చూసారా ఎంత బాగుందో వాటర్ రావటం కానీ అలలు మాత్రం, మేము ఇక్కడికి వచ్చేసరికి బాగా ఆఫ్టర్నూన్ అయింది కదండి, దానికోసమని అలలు ఒక్కొక్కసారి చాలా తక్కువ వస్తున్నాయిలే అని చెప్పి ముందుకెళ్తే మాత్రం చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. అందరము మంచుకొకరం పిల్లల్ని పట్టుకోనికే సరిపోయింది. ఆ వాటర్ సౌండ్స్ ఎంత ప్లెజెంట్గా ఉండిందో అసలు, చాలా బాగుంది. వీళ్ళు చూసారా ఇక్కడ మంచిగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ సడన్గా అయితే చెప్పా కదా వాటర్ ఎక్కువ వచ్చేసాయి. రావట్లేదు అనుకున్నారు, కానీ మొత్తం వచ్చేసాయి. వాళ్ళకి కొంచెం నడుముల పై వరకు వచ్చేసింది వాటరు.
ధనుష్కోటి నుంచి అయితే మేము డైరెక్ట్గా కన్యాకుమారికి అయితే వెళ్తున్నామండి. ఈవినింగ్ 4కి అలా అయితే స్టార్ట్ అయ్యాము లంచ్ చేశాక. మేము కన్యాకుమారి రీచ్ అయ్యేసరికి నైట్ 10-11 అలా అయిపోయింది. సో నైట్ బాగా రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కోసం మళ్ళీ వచ్చేసాము. కన్యాకుమారిలో సన్ రైజ్ పాయింట్ బాగా ఫేమస్ కదండి. సో అదైతే చూడాలని వచ్చాము. కానీ మేమైతే 5:30-6 అంతా వచ్చేసాం. కానీ క్లౌడ్స్ అయితే అడ్డు రావటం వల్ల ఆ పాయింట్ అనేది అంత కరెక్ట్గా కనిపించలేదు. కానీ చూసారా ఎంత క్రౌడ్ ఉందో. ఇక్కడ బోటింగ్ కోసం అయితే ఆల్మోస్ట్ 1 డే పట్టేలాగుంది. క్యూ చూస్తే అంత పెద్దగా ఉంది. మార్నింగ్ 4 నుంచి అక్కడ లైన్లోనే నిలబడి వెయిట్ చేస్తున్నారనమాట టికెట్ కోసము. సో మాకు ఇంకా పిల్లలతో అవ్వదని చెప్పి మేమైతే బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒక 10కి అలాగా మళ్ళీ రూమ్కి వచ్చి మొత్తం అంతా ప్యాక్ చేసుకొని ఆఫ్టర్నూన్ 1కి అలాగా స్టార్ట్ అయిపోయాము. సో ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ అయ్యి మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకుంటూ బెంగళూరుకి అయితే మిడ్నైట్ 2 అలా అయిందండి. బాగానే ఉండింది ట్రాఫిక్. సో కొంచెం లేట్ అయ్యింది. ఇంటికి వెళ్ళి పడుకునేసాం అనమాట. ఇంకా అదే చెప్పా కదా, పిల్లలంతా బాగా అలసిపోయారు. ఇంకా చూసారా అప్పుడు ఇది ఎంత ఎంజాయ్ చేస్తుందో బీచ్లో. అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ప్రతిసారి అడగటమే సరిపోయింది, మళ్ళీ బీచ్కి వెళ్దాం అనేసి. సో ప్రతిసారి వెళ్ళలేం కదండి. వెళ్ళినవైతే ఇలా మెమరీస్ లాగైతే నేను దాచుకోవాలనుకొని వీడియోస్ అయితే తీసుకున్నాను, మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కవిత మల్లి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.